టీజీపీఎస్సీ ఈ జరుగుతున్నటువంటి కోర్టు కేసులలో ఏం చేస్తున్నాయంటే అసలు ఎక్కడ కూడా కౌంటర్ అనేది దాఖలు చేయకుండా దాటవేస్తున్నది. ఇప్పటికి 8 రోజుల సంధి, 8 వారాలు, 4 వారాల సంధి అంటే జూలైలో అంటే జూలై ఎండింగ్, ఆగస్టు ఫస్ట్ వీక్, ఆగస్టు సెప్టెంబర్, దాదాపు ఒక 7 వారాలు 8 వారాల నుంచి ఈ సుధీర్ సారు దగ్గర వేసిన పిటిషనర్లు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలలో వాళ్ళు ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు. ఇంకా 2 వారాలు అన్నారు. 2 వారాలు అంటే ఏమవుతుంది? అక్టోబర్ పోతే ఇక ఎగ్జామ్ వచ్చింది అంటాడు. ఇప్పుడు కోర్టు వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మొత్తం దాటవేసే ధోరణిలోనే ఉన్నారు. నిరుద్యోగులు నిండముంచే కార్యక్రమంలోనే ఈ ప్రభుత్వం ఉన్నది. ఈరోజు అందరూ కూడా ఏమవుతుందని నిరుద్యోగులందరూ కూడా ఒక ఉత్కంఠగా చూడడం జరిగింది. ఎన్నడూ లేనట్టు ఈరోజు ఎక్కడ ఎవరు చూసినా కానీ ఈరోజు కోర్టు వెబ్సైట్ అనేటటువంటిది బఫర్ కావడమే జరిగింది. ఒక గంటన్నర జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదనలలో కనీసం 20-30 నిమిషాలు ఇక్కడ ఆన్లైన్లో వీక్షించే వారికి దాన్ని చూసేటటువంటి అవకాశం జరిగింది. మిగతా మొత్తం బఫర్ జరిగింది. ఇక్కడ ఏదేమైనా కానీ ఇక్కడ ఎవరిది పాత్ర ఎక్కువ ఉన్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి పాత్ర ఈ కేసులు అనేది త్వరితగతిన ముగియాలి, నిరుద్యోగులకు ఉన్నటువంటి ఒక ఉత్కంఠకు తెరదింపాలి అన్నా, నిరుద్యోగులకు న్యాయం జరగాలన్నా, వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3కి చదువుకోవాలనుకున్నా, ఇంకా ఏదన్నా చేయాలనుకున్నా ఇక్కడ ఎవరిది ప్రధాన బాధ్యత, ఎవరి పనితీరు వల్ల వీటన్నిటి ఫుల్ స్టాప్ జరుగుతుందంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరే. ఈ ప్రభుత్వం కింద వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్న జీపీలు అయితే ఉంది, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కి వివిధ డిపార్ట్మెంట్ల కింద పనిచేస్తున్నటువంటి జీపీలైనా, ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి స్టాండింగ్ కౌన్సిల్ అయినా వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ అయ్యి ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి అన్ని కేసులకు త్వరితగతిన వీళ్ళు కౌంటరు అనేటటువంటి దాఖలు చేస్తేనే ఈ కేసులు ముంగడ పడతాయి. ఈ కేసులను ముంగడ పడడానికి వీళ్ళకున్న ఒక వెసులుబాటు, ముంగడ పడకుండా ఆపడానికి వీళ్ళు కోర్టులలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పుకోవడం. ఈ కౌంటర్ దాఖలు చేయలేదని చెప్పి వీళ్ళకున్న ఒక ప్రివిలేజ్ను ఉపయోగించుకొని ఈ కేసులను దాటవేస్తూ ఇక ఎగ్జామ్ పెడతాం అనుకుంటే మాత్రం నిరుద్యోగుల నోట్ల మడిని కొట్టినట్టే అవుతుంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ పెట్టినా కానీ ఈరోజు సుధీర్ సారు ఆర్గ్యుమెంట్స్ విన్నాక సారు ఒక మాట అన్నాడు, మీరు కౌంటర్ ఇవ్వకపోతే మీరు వెళ్ళండి, భూకంపం వచ్చినా కానీ మీరు కౌంటర్ తోటే రావాలి. గౌరవ సోలిసిటర్ జనరల్ గారు వచ్చినా కానీ ఈ కేసులో ఏం చేసేది ఏముండదు. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా తప్పులు చేసిర్రు, నిరుద్యోగులకు ఏదో ఒకటి తొందర మేలు చేయరని సారు మన తరఫున అప్పీల్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కేసులకు కూడా ఒక గ్రావిటీ ఉన్నటువంటివే. ఈ కేసులలో అన్నిటిలలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటువంటి తప్పులు చేసిందే. కాబట్టి మీరు ఈ తప్పుల నుండి బయటపడాలంటే మీరు కౌంటర్ దాఖలు చేసి పిల్లలకి ఏదో ఒకటి తేల్చాలి. మేము స్టే ఇప్పించేటట్టన్నా చేయండి అంటే ఇప్పుడు అడ్వకేట్ల ద్వారా, లేదు అంటే మీ స్టే ఇవ్వకుండా ఎగ్జామ్ ముందు పెడతామంటే అదన్నా చెప్పండి. ఇంకా మీరు నాంచి ఇప్పుడు వెకేషన్స్ వస్తుంటే ఇంక ఎగ్జామ్కి ఇంకా 4 రోజుల ముందో 5 రోజుల ముందో ఎగ్జామ్ జరుగుద్ది, మేము అన్నీ సర్దుకున్నాము, అన్నీ ఈ పెట్టెలలో అన్నిటిలలో ట్రాన్స్ఫర్ చేసినాం, క్వశ్చన్ పేపర్లు అన్నీ పోలీస్ స్టేషన్లలో పెట్టినాం, మాకున్న లాజిస్టిక్స్ని అంతా ఉపయోగించినాము, దీనికి ఒక 2-3 కోట్ల ఖర్చు అది ఇది అని చెప్పి నిరుద్యోగుల్ని బలవంతంగా తీసుకొచ్చి ఎగ్జామ్ ఆపిస్తుంటే ఈ రోజున్న గ్రూప్ 1 అభ్యర్థులు ఆ విధంగా మానసికంగా సంసిద్ధమై లేరు. గత 1 మంత్ నుంచి ఈ సెప్టెంబర్ నుంచి వీళ్ళందరూ రోజు కేసులు వస్తుంటే వీళ్ళంతా మానసికంగా ఒక మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి మీరు ఏదో త్వరితగతిన ఈ మంత్ ఎండింగ్ వరకే ఈ 5-6 రోజులలో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఉంది. మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మీరు చేయాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఒక ఇన్విటేషన్ కార్డ్ లాంటిదని ఈరోజు అడ్వకేట్ గారు చెప్పారు. ఈ ఇన్విటేషన్ కార్డును పంచేది నిరుద్యోగులకు మీరే కాబట్టి ఈ ఇన్విటేషన్ను పంచేది బాధ్యత మీరు తీసుకున్నప్పుడు, ఈ ఇన్విటేషన్ ఏమైనా తప్పులు దొరికినప్పుడు అందరినీ కూర్చోబెట్టి కోర్టుకు తీసుకొచ్చి ఈ కోర్టులలో త్వరితగతిన మీరు కౌంటర్లు దాఖలు చేయించాల్సిన బాధ్యత కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఉంది. కాబట్టి మీరు ఆ గురుతర బాధ్యత తీసుకొని ప్రభుత్వాన్ని అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసి కౌంటర్
దాఖలు చేయాలి, లేదు మాకేం సంబంధం లేదు అని కనుక మీరు అట్లనే పోతే ఇవాళ మీరు నిరుద్యోగులను నిన్న ముంచినట్టయితుంది. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, ఇది నిరుద్యోగులను దగా చేస్తున్నటువంటి ప్రభుత్వం అనేటటువంటిది నిరుద్యోగులలోకి ఇప్పటికే వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి ఆలోచనను ఇక మీరు దాన్ని సలిడిఫై చేయకండి. ఇక మీకు ఎన్నికలు లేవు అది లేదనుకొని మీరు నిరుద్యోగులను ఇలానే మోసం చేస్తారనుకుంటే స్థానిక సంస్థలలో మీకు బుద్ధి చెప్తారు. గతంలో గ్రూప్ 1 వల్లనే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మీ పనితీరును మార్చుకోవాలి. కానీ ఎన్నికలు అయిపోయినాయి, మేము ప్రభుత్వంలోకి వచ్చినాం, ఇక మాకు 4.5 నెలల దాదాపు 4 సంవత్సరాల 2 నెలల వరకు మాకు డోకా లేదనుకుంటే మాత్రం ఇది మీకు చాలా ముప్పు తిప్పలు పెట్టేటటువంటి అంశమే. కానీ ఇదేదో మీరు ముందుకు పోతారంటే కాదు, ఇది చాప కింద నీరు లెక్క వస్తుందని కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేయడం జరుగుతుంది. నిరుద్యోగులను గోస పెట్టించకండి, మరీ గ్రూప్ 1 అభ్యర్థులను అరికోస పెట్టించకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత మీదే అని కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సూచన చేయడం జరుగుతుంది.